వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 17 ఎడతెగక ప్రార్థన చేయుడి అని పౌలు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 1 Thessalonians 5:17-18 వచనాల్లో తెస్సలోనికే పత్రికలో ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని చెప్తూ ఉన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయండి అని పౌలిచ్చిన ఆదేశం ద్వారా విశ్వాసులందరూ దేవునిపై సంపూర్ణంగా ఆధారపడుట చేస్తూనే ఉండాలి. కొందరు ఆపకుండా విస్తారంగా మాట్లాడుతూనే ఉంటారు. దాని గురించి పౌలు చెప్పడం లేదు, కానీ మన అనుదిన జీవితంలో ఎల్లవేళ్ళ దేవునితో సహవాసం చేయాలి అని చెప్తూ ఉన్నాడు. మన నడుపుదల కొరకు, కృతజ్ఞత కొరకు, అవసరాల కొరకు ఆయన వైపుకే తిరగాలి. ఆత్మీయంగా మెలకువగా ఉంటూ దేవుని సన్నిధి మనతో ఉన్నట్లుగా గుర్తించాలి. బైబిల్లోని వ్యక్తులందరూ ప్రార్థనపైనే ఆధారపడేవారు. దానికి కారణము దేవునితో నిరంతరం సంభాషిస్తూ ఉండటం ద్వారా వారికి బలము, ధైర్యము వచ్చేవి కూడా. నెహెమ్యా జీవితంలో జరిగిన సంఘటనలు, అతను ఏ విధంగా దేవునికి నిరంతరం ప్రార్థిస్తూ ఉండేవాడో చూద్దాం. ఈనాటి క్రైస్తవ ప్రపంచం యొక్క పరిస్థితి చూస్తే సులభంగా నిరుత్సాహపడుతూ ఉంటాం. మనం ఎక్కడ చూసినా శ్రమలు, కష్టాలే కనపడుతూ ఉన్నాయి. నెహెమ్యా కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఎదుర్కొన్నాడు. అయితే తన ప్రార్థనా జీవితం ద్వారా సమస్యలు ఎలా ఎదుర్కొన్నాడో మనం అతని పేరుతో ఉన్న గ్రంథంలో చూడొచ్చు. ఈ గ్రంథంలో 11 సార్లు పైగా ప్రార్థించినట్టు కనపడుతుంది. నెహెమ్యా యొక్క మొదటి ప్రార్థన 1వ అధ్యాయము 4-11లో కనపడుతుంది. యెరూషలేములోని శేషంగా ఉన్న ఇశ్రాయేళ్ల పరిస్థితి, వారు ఎలా మొదలుపెట్టిన నిర్మాణం ముగించలేకపోయారనే సంగతులు విని చాలా బాధపడి ప్రార్థించడం మొదలుపెట్టాడు. విరిగి నలిగిన హృదయంతో, ఏడుస్తూ, దుఃఖంతో ఉపవాసం ఉన్నాడు. ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ, భయంకరుడైన గొప్ప దేవా, ప్రజల పట్ల కరుణించమని వేడుకున్నాడు. తనను కరుణించి వాడుకోమని ప్రార్థించాడు. రెండో ప్రార్థన 2:4లో కనపడుతుంది. ఇది మాటల్లో చెప్పబడలేదు, కానీ ఒక్క క్షణకాలం ప్రార్థించి తన రాజుకి ఏం సమాధానం ఇయ్యాలో చెప్పమని అడిగాడు. అంతకుముందు దాదాపు 4 నెలలుగా అతను ప్రార్థిస్తున్న అంశమే, కానీ అప్పుడు వచ్చిన అవకాశం దేవుడే ఇచ్చాడని గుర్తించాడు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు గమనించదగినవి. నెహెమ్యా అవకాశం దొరకగానే పనిచేయటం ప్రారంభించాడు. అతనికి ఉన్న విశ్వాసము తన క్రియలలో చూపించాడు. దాని రిజల్ట్ దేవునిపై వేశాడు. వ్యతిరేకత ఎదుర్కొన్నప్పుడు ప్రార్థించినట్లుగా 4వ అధ్యాయము 4-5 వరకు, 5వ అధ్యాయం 19లో మనం చూడగలం. తన పనిలో శక్తి కావాలనుకున్నప్పుడు అడిగాడు. 6వ అధ్యాయము 9వ వచనం. భయపడ్డప్పుడు దేవునికి తెలిపాడు. 14వ వచనం. అందరూ కలిసి ప్రార్థించారు. అప్పుడు అందరూ కలిసి దేవుని స్తుతించారు. అది 6వ అధ్యాయంలో కనపడుతుంది. చివరి అధ్యాయంలో అంటే 13వ అధ్యాయంలో 4 ప్రార్థనలు ఉన్నాయి. ప్రతి ప్రార్థన నన్ను జ్ఞాపకం చేసుకోమని మొదలుపెట్టాడు. 14, 22, 29, 31 వచనాల్లో మనం చూడొచ్చు. దేవుని ప్రణాళికతో అనుబంధం కలిగి ఉండాలని ఆశపడ్డాడు. మనం కూడా అలాంటి ఆశ కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. నెహెమ్యా ఏ విధంగా ప్రార్థనా జీవితంతో అన్ని సాధించుకోగలిగాడో తండ్రి, అదేవిధంగా మేము కూడా ఏం కావాలన్నా కూడా మీ మీద ఆధారపడేది నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.